తెలుస్తుంది ఆ ప్లేస్ అనేది. అలాగే మీరు దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టరు కదా. మనం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెడితే ఏమవుతుంది? ఆరిపోతుంది. అది వెలుతురు లేక ఎవరికి వెలిగివ్వదు, చివరికి అది ఆరిపోద్ది. అలా పెట్టరు కదా. దీపస్తంభమే పెడితే ఏమవుతుంది? అందరికీ వెలిగిస్తుంది. అలాగా మీరు వెలిగింపబడ్డారు. నా వెలుగులోకి మీరు వచ్చారు. రావడం ద్వారా మీరు వెలిగింపబడ్డారు. మీరు వెలిగింపబడి మంచం కింద కొంచెం కింద దాచిపెట్టినట్టు మీలోనే మీ వెలుగును దాచిపెట్టుకుంటే ఇతరులకు ఉపయోగం లేకపోతే ఏం ప్రయోజనం? ఉప్పు ఎలాగైతే పారవేయబడినప్పుడు తొక్కివేయబడుతుందో అలాగే మీ స్థితి కూడా ఉంటుంది. కాబట్టి మీరు వెలిగారు కాబట్టి వెలిగించబడాలి. ఇతరులను మీరు వెలిగించాలి. మీరు వెలుగుగా ఉండి ఇతరులను వెలిగించాలి. అనగా మనం పొందుకున్న రక్షణని ఇతరులకు తెలియపరచాలి. దేవుని ప్రేమ